ఒక పెద్ద సినిమాకు భారీ నష్టాలు వస్తే నిర్మాతలు ఏదో రకంగా వారి నష్టాల్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నష్టాల్లో కొంత భాగాన్ని భరిస్తూ రివర్స్ చెల్లింపు చేయడమో లేదంటే తర్వాత సినిమాను అదే బయ్యర్లకు కొంత తక్కువ అమ్మడమో చేస్తారు. గత ఏడాది సర్దార్ గబ్బర్ సింగ్ దారుణమైన నష్టాలు మిగిల్చినప్పుడు బయ్యర్లను ఆదుకోవడానికి పవన్ అండ్ కో కాటమరాయుడు చేస్తున్నట్లు ప్రచారం చేసింది. ఈ సినిమా మీద హైప్ కూడా పెద్దగా లేకపోవడంతో తక్కువ రేట్లకే సినిమాను అమ్మాలని కూడా అనుకున్నారు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక కథ పూర్తిగా మారిపోయింది. సినిమాకు హైప్ పెరిగింది. దాంతోపాటే నిర్మాత ఆలోచనలు కూడా మారిపోయాయి. పాత మాటలు పక్కన పెట్టాడు. కొత్తగా బిజినెస్ లెక్కలు తెర మీదికి వచ్చాయి. పవన్ సినిమా అనగానే అత్యుత్సాహం చూపించే బయర్లు కూడా బేలం వెర్రిగా సినిమాను కొనేశారు. ఒకరు 5 కోట్లంటే ఇంకొకరు 7 కోట్లు, మరొకరు 10 కోట్లు, ఇలా పోటీతో ఇష్టానుసారం రేట్లను పెంచి పడేశారు. గత అనుభవాల దృష్ట్యా కొంచెం టెంప్టేషన్ తగ్గించుకొని ఉంటే బాగుండేది. కాటమరాయుడు రేట్లు కూడా కొంచెం హద్దుల్లోనే ఉండేవి. ఇప్పుడు సినిమాను చూస్తే కనీసం 25 కోట్ల నష్టం మిగిల్చేలా ఉంది. బయ్యర్ల పరిస్థితి ఏంటి అంటే, లాభాలు వస్తే నిర్మాతకు వాటా ఇస్తారా, మరి నష్టాలు వచ్చినప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని లాజిక్ మీదికి తీసుకొస్తారు మన నిర్మాతలు. కానీ అంతంత భారీ నష్టాలు వస్తున్నప్పుడు చాలా తక్కువ బడ్జెట్లో సినిమాను పూర్తి చేసి భారీగా ఆదాయం మిగుల్చుకున్న నిర్మాత హీరో కొంతలో కొంతైనా నష్టాన్ని భర్తీ చేయడం మానవతా దృక్పథంతో చూడాల్సిన విషయం. నిండా మునిగిన బయ్యర్లను ఆదుకోవడం సమంజసం అన్న అభిప్రాయం అందరిలోనూ కలుగుతుంది. కానీ పవన్ శరత్ ఆలోచన ఎలా ఉన్నాయో తెలియదు. కానీ సర్దార్ బయ్యర్లను పవన్ పట్టించుకోకపోవడం చూస్తే కాటమరాయుడు బయ్యర్ల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. చివరగా తేలింది ఏంటంటే, బయ్యర్లు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. తేడా వస్తే పవన్ ఉన్నాడులే అన్న భరోసా వదిలేయాలి. అయిన కాటికి డబ్బులు పెట్టి వేలం వెర్రిగా సినిమాలు కొనే అలవాటు మానుకొని కాస్త జాగ్రత్త పాటిస్తే వాళ్ళకే మంచిది.